నేటి మన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించకూడదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపవింద వేసిన వాడు సిగ్గుపడదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఈ వారంలో కొన్ని సీరియస్ విషయాలు జరిగాయి. అవి కాశ్మీర్లో ఉగ్రదాడి. నిజానికి భక్తి పేరిట ఉన్మాదం చాలా పెరిగిపోతుంది. ఇది చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో చూస్తే ఒక రకంగా భక్తి అనే దానికంటే ఉన్మాదం అనేది ఎక్కువగా కనపడతా ఉంది. ఉన్మాదం అని ఎందుకు అంటున్నాను అంటే అవతల వాడి మీద యూదుల వాళ్ళు మాట్లాడేటువంటి భాష అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగొచ్చింది సమాజం, ఇప్పుడు కాశ్మీర్లో ఏది మీరు మా వాళ్ళు కాదా చెప్పండి అని చెప్పి మరీ కాల్చడం. అంటే మీ వాళ్ళు కాకపోతే కాల్చేస్తారా?
ఇది ఎక్కడికి దారితీస్తుందో, మరి దేశం ఎట్లా వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే క్రైస్తవులుగా మనం ఏంటి, మరి ఏం చేయాలి? బయట మన చర్చి నోటీస్ బోర్డు మీద నేను బయట ఈ క్యాప్షన్ రాశాను: కాశ్మీర్లో ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం. సాటి మనిషిని ప్రేమించలేని ఉన్మాదం సమాజానికి చాలా ప్రమాదం అని రాశా. ప్రమాదమే. ఉగ్రవాదం అనేది, ఉన్మాదం అనేది అవి ఎవరైనా ఖండించాల్సిందే. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అనే దానికి దేవుని వాక్యంలో మనం ఏం నేర్చుకోగలుగుతాం? చదువుకున్న ఈ మాటలు. క్రిస్టియన్స్గా మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి, మీరు ఎలాగైనా ఉండాలి అనే దానికి మనం చదువుకున్న ఈ పోర్షన్లో మనకు చాలా సమాధానాలు ఇస్తామండి. ఏక మనస్కులై ఉండండి అని అంటాడు. ఇప్పుడు భారతదేశం పెద్ద సమస్య. అంటే ఎలాగుంటుంది అని అంటే కొన్ని మంచిలాగా అనిపిస్తుంటాయి కానీ మంచి కాదు. ఇప్పుడు సాతాను వచ్చి హవ్వతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏదైనా తోటల సంభాషణ అసలు మంచి సంభాషణ లాగానే ఉంటుంది కానీ అది మంచిది కాదు కదా. ఇలాగనే దాన్ని బట్టి బైబిల్లో ఏం రాసిందంటే ఆమె కుయుక్తి చేత మోసపోయింది అని బైబిల్ రాసింది. ఆ డిస్కషన్లో అవతల వ్యక్తి మాట్లాడిన ఈ మంచి మాటలే అనుకొని మోసపోయింది. సో హవ్వ మోసపోయింది అనే మాటలు చూస్తాం. కాబట్టి ఇక్కడ మీరు ఏక మనస్కులై ఉండండి. ఏక మనస్సు. ఇప్పుడు భారతదేశం మనకి క్యాప్షన్ ఏం ఇస్తుంది అంటే వన్ నేషన్గా ఉండాలి కదా అనే ఈ మాట ఎక్కువ మనకి వినిపిస్తుంది. వన్ నేషన్ అంటే ఏంటి మరి? ఇప్పుడు వన్ నేషన్ కాదా? ఆలోచన చేస్తే మనుషుల్ని ఈ ఉన్మాదం ఏం చేస్తుందనంటే మనుషులు ఆలోచించకుండా చేసి వారి పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా అవుతుంది. ఇప్పుడు ఈ క్యాప్షన్ ఏంటి? వన్ నేషన్. భారతదేశంలో వచ్చేది ఏంటి అలా చూస్తున్నాడు? టీచర్లు అయ్యండి, ఏమండి ఇప్పుడు వన్ నేషన్ అంటే మరి ఈ రాష్ట్రాలన్నీ వన్ నేషన్ కాదా? భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతే బహుళత్వంలో ఏకత్వం. మీరు ఏక మనస్కులై అండి. ఇక్కడ చదివిన ఈ మాటను బట్టి వేరు వేరు మనుషులు మనం అక్కడి నుండి వచ్చాం, ఆ ఊరు నుండి వచ్చాం, ఈ ఊరిలో ఉన్న వాళ్ళు ఉన్నాం కదా. మీరందరూ కలిసి ఒక్కటి మనస్సు కలిగి ఉండండి అని అంటే అది ఏకత్వం. మరి భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కటిగా ఉండడం వన్ నేషనే. అయితే వన్ నేషన్ ఉండాలి, వన్ నేషన్ ఉండాలని ప్రత్యేకించి చెప్పడంలో అర్థం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి ఏదో విషయాన్ని అర్థం చేసుకో. వన్ నేషన్, వన్ నేషన్, వన్ నేషన్. ఓకే, మీరు ఎన్ని చెప్పినా ఆ వన్ నేషన్ యొక్క సిద్ధాంతం వెనకాల ఉన్నటువంటి మోటివ్ ఏంటంటే వన్ రిలీజియన్ ఉండాలి, మిగతా రిలీజియన్స్ ఉండకూడదు. అది మోటివ్. చాలామంది దీన్ని అడుగుతుంటారు, ఏమి ఒకటిగా ఉంటే వన్ నేషన్గా ఉంటే తప్పేంటి? వన్ లాంగ్వేజ్ ఉంటే తప్పేంటి? ఇలాగ చాలా లాజికల్ మాట్లాడతారు కానీ అసలు వెనకాల ఉన్నటువంటి ఆ మోటివ్ ఏంటంటే వన్ రిలీజియన్ ఉండాలి అనేది. ఇప్పుడు వన్ నేషన్ సిద్ధాంతం భారతదేశం చాలా కష్టాల్లో ఉంది అని ఒక దైవ సేవకునిగా నాకు అనిపిస్తుంది. దేశ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అది అర్థం కావట్లా. మతం పేరిట జరిగేటువంటి అనేకమైన విషయాలు ఈ మధ్యకాలం చిరాకు పడుతుంది. అసలు చిరాకు. అవి ప్రజలకి ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి, బాగా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. సో భారతదేశ పరిస్థితులను బట్టి మనము కొంత ఆలోచన చేయాలి, ఎందుకంటే మనం భారతీయులం. యేసుప్రభు అన్నాడు, మీరు లోకంలో నుండి బయటికి వెళ్ళడం కాదు, లోకంలోనే ఉంటారు.
మిమ్మల్ని లోకంలో మీరు రక్షణ పొందిన వెంటనే మిమ్మల్ని నేరుగా పరలోకం తీసుకుపోతానని కాదు, మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు. సో భారతీయులుగా మరి యేసుప్రభుని నమ్మినటువంటి క్రైస్తవులుగా మనం ఎలాగ ఉండాలి? ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లన్నింటిలో మరి మనకి ఎవరు గైడెన్స్? బైబిల్ని ఆధారం చేసుకొని మనం బ్రతకాల. ఇక్కడ చదువుకున్న కొన్ని విషయాలు ఏం చెప్తుందండి బైబిల్? ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలు భాగస్తులు అవ్వండి అని చెప్తుంది బైబిల్. అవతల కష్టాలు ఉంటే మీరు షేర్ చేసుకోండి అన్నాడు. సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండండి అన్నాడు. ఇంకా ఏమన్నది? కరుణాచిత్తులుగా ఉండండి, వినయ మనస్కులై ఉండండి, ఆశీర్వాదానికి మీరు వారసులు. మీరు ఆశీర్వదింపబడాలా? మీరు వారసులు కాబట్టి మీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ మీరు చేయకూడదు. ఇప్పుడు వినండి, క్రైస్తవులుగా మనం ఏంటి విషయాలు? ప్రేమైన దేవుని పిల్లారా, ఇది పేతురు రాసిన పత్రిక. పేతురు ఎందుకు రాస్తున్నాడు ఆ విషయాలు అర్థం చేసుకోవాలి. పేతురు ఈ పత్రికను ఎందుకు రాశాడు? ఇప్పుడు మనం కొంత భాగమే చదివాము. ఆ పేతురు యొక్క అనుభవాల్లో, తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు ఉన్నాయి, కష్టాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనం ఎలాగునా మనము ప్రవర్తించాలి, జీవించాలి. కాబట్టి బైబిల్ని బేస్ చేసుకొని కొన్ని ఆలోచనలు మనం షేర్ చేసుకుందాం. మరి జీవంను ప్రేమించి మంచి రోజులు చూడాలనుకునే వాళ్ళు చెడ్డదాన్ని పలకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. సో మాటలు, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. క్రైస్తవులుగా మనం ఏంటి, మనం ఎలా చేయాలి? ఇంకా కొంచెం కింద చూద్దాం. యేసు ప్రభు ఎలాగున్నాడు? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేసేవారికి విరోధంగా ఉంది అని చూస్తాం. ప్రభు ముఖము కీడు చేసే వాళ్ళకి విరోధంగా ఉంది. ఓకే, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి మంచి పనులు చేయండి. భారతదేశంలో మంచి విషయాలు, మంచి పనులు చేయండి. మంచి విషయంలో ఆసక్తి గలవారుగా ఉండండి. ఎవరు హాని చేస్తారు? ఉన్మాదం ఏం చేస్తుందంటే మంచి పనులు చేసే వాళ్ళను అంతమొందిద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఓకే, సరే, దానికి సొల్యూషన్ ఏంటో తర్వాత చూద్దాం. మంచి పనుల మీద ఆసక్తి కలిగి ఉండండి, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండండి. క్రైస్తవం ఏం చేసిందండి? ఎన్నో సంస్కరణలు తెచ్చింది, విద్యను అందించింది, చదువు చెప్పింది, కో ఎడ్యుకేషన్ పెట్టింది, లేడీస్కి ఎన్నో విషయాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల్లో ఎన్నో చట్టాలు మార్చింది, అలా మార్చడానికి ప్రేరేపించింది, హాస్పిటల్స్ పెట్టింది, కుష్ఠరోగులు ఇలాంటి వారిని హక్కున చేర్చుకొని వారికి వరకు సేవలు చేసింది. క్రిస్టియానిటీ చాలా మంచి పనులు చేసింది కదా. మన భారతదేశం పరిస్థితి ఇదే. మదర్ తెరీసా లాంటి వారు, ఇప్పుడు అలాంటి వారిని దూషించేటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్మాదులు తయారైపోయారు. భారతదేశం చాలా ప్రమాదంలో ఉంది అని నాకు అనిపిస్తుంది అనే విషయాలు చెప్తున్నాను. మంచి విషయాలు చేయండి. ఓకే, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, మీకు హాని చేయవాడు ఎవడు అన్నాడు కదా. ఒకవేళ మీరు మంచి పని చేస్తున్నప్పుడు మీరు శ్రమపడినను మీరు ధన్యులే అన్నాడు. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. మీరు మంచి చేయాలనుకుంటుంది మంచి చేయండి క్రిస్టియన్స్గా. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇంకా నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది బేసిక్. వాదనలు పెట్టుకోవద్దు. మీ నిరీక్షణ గురించి ఎవడైనా హేతు అడిగితే సాత్వికంతో సమాధానం చెప్పండి. వాదనలు పెట్టడం కాదు. సో
అలాగూ చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందండి. మీ హృదయాలను క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులు అని దూషించబడతారో దాని విషయంలో మీ ప్రవర్తన చూసి అవతల వాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. దాని కొరకు యేసు ప్రభువు చేసిన కార్యాలు చూసాం. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులుగా మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి, బయటికి వెళ్ళి సువార్త చెప్పాలంటే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడున్న రోజుల్లాగా లేవు. ఇంతకుముందు ఎవరైనా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేస్తారు. ఉదాహరణకి గతంలో సినిమా హాల్లో ఉంటాయి, వాటికి రిక్షాకి ఒక మైక్ కట్టుకొని నేడే చూడండి అని వీధుల్లో అరుస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నోడు వెళ్తాడు, ఇంట్రెస్ట్ లేనివాడు మాకు అవసరం లేదా, ఈ హీరో మాకు అవసరం లేదా అన్నాడు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. సమాజం ఎలాగుంది అప్పుడు అని అంటే, ఏదైనా అనౌన్స్మెంట్ వినపడినప్పుడు ఇష్టమైతే అంగీకరిస్తాం, ఇష్టం కాకపోతే నాకు అవసరం లేదు అనుకోండి. ఇప్పుడు ఎలాగుంది తెలుసా? సువార్త ప్రకటన, వీధి సువార్త ఇలాంటి ప్రకటన చేసే వారి మీద వచ్చేటువంటి అవి విషయాలు చూడండి ఇప్పుడు ఎలాగుందో. సమాజం గురించి ఏ అవగాహన లేని వారి వ్యక్తులు, భారత విషయాలు, రాజ్యాంగ విషయాలు ఏమీ అవగాహన లేని వ్యక్తులు, అనామకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి? ఎటుపోతుంది సమాజం? మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, చాలా భయంకరంగా ఉంది. ఏంటి ఇలాగ తయారవుతున్నారు మన సమాజం అనిపిస్తుంది. సమాజం చాలా ప్రమాదం. బయట నేను రాసిన మాట అంటే, సాటి మనిషిని ప్రేమించలేని ఉన్మాదం సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పుడు పరిస్థితులు అలాగున్నాయి. నీలాంటి మనిషే కదా, అంటే నువ్వు తినే కూర అతను తినలేదని నువ్వు చంపుతావా? నువ్వు నమ్మే దేవుణ్ణి అతను నమ్మలేదు కాబట్టి చంపుతావా? ఏంటండి ఇది? ప్రస్తుతం అలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం. సో దీన్ని బట్టి మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు, క్రిస్టియన్స్గా ఏమేమి చేయాలో, ఎలాగ చేయాలో కొన్ని విషయాలు మనం చూసాం కదా. బైబిల్ ద్వారా ఇంకా కొంచెం డెప్త్గా మనం నేర్చుకుంటే, ప్రియులారా, ఇలాంటి సిచ్యువేషన్స్ బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. ఒక వ్యక్తి మంచి పని చేస్తామంటే ఆ వ్యక్తిని దూషించి, అల్లరి చేసి, గేలి చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ కనపడతాయి. ఇలాంటి విషయాలు మీకు పాత నిబంధనలు ఏమైనా కనపడితే చెప్తే గుర్తొస్తే చెప్పండి. అవతల వ్యక్తిని గేలి చేసి, కేకలేసి. సరే, ఒక స్టోరీ చదువుదాం. రాజులు సమూయేలు గ్రంథం రండి. రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుండి 5 నుండి నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక ఇన్సిడెంట్. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమీ అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వమున ఉండగా
రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువ్వుచు వచ్చాను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీ పో, ఛీ పో. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. మనిషి వెళ్తుంటే వెంటబడి వేధించేటువంటి ఒక వ్యక్తిని కనపడతాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకే కొత్తగా వచ్చిందేం కాదు, ఉంటాయి ఇలాంటి. ఇప్పుడు దారమ్మటి వస్తామంటే అసలు ఈయన మీద, ఈయన మనుషుల మీద రాళ్ళు వేసుకుంటూ ఇంకా వీధంతా గోల చేస్తుంటే ఎట్లా ఉంటుంది ఆ సీన్? అతి భయంకరంగా ఉంటుందేమో. ఇలాంటి ఇబ్బందులు. తర్వాత ఇతని విషయాలు 19వ అధ్యాయంకి వచ్చేసరికి 16 నుండి చదివితే, అంతలో బహురీమునందన బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదుకి ఎదుర్కొనుటకు యోధా వారితో కూడా వచ్చాడు. అతని యొద్ద 1000 మంది బెన్యామీలు ఉన్నారు, మరియు సౌలు కుటుంబీకులు, సేవకుడకు సీబాయను. ఇలాగన 23వ వచనం దాకా చదివితే 20వ వచనం నుండి, నేను పాపం చేసి తిని అని నాకు తెలిసింది గనుక యేసేపు వారందరితో కూడా నా ఏలినవాడు ఒక రాజువకు నిన్ను ఎదుర్కొన్నట్టుకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. అంతటా సెరీయా కుమారుడిగా అభిషేక్, యెహోవా అభిషేకించిన వాణ్ణి శపించిన ఈ షమి మరణమునకు పాత్రుడు కాడా అని అడిగాడు. జరిగిన విషయం అప్పుడు తిట్టాను, తప్పైపోయింది. వచ్చి మళ్ళా సమాధాన పడుతున్నప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా, ఆ రోజు అన్ని మాటలు అంటావా, రాజునే అన్నావా, నువ్వు చావాల్సిందే అని అంటే, అప్పుడు ఇంకా దావీదు అన్నాడు 22లో, సెరీయా కుమారులారా, మీకు నాకు ఏం పొందు, ఇటు సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనా ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతిని సంగతి నాకు తెలిసేయింది చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపను పో అని అన్నాడు. ఇది స్టోరీ. ఇంకొక మాట మనం చదవాలా. రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయం. సమయాలు అయిపోయింది కదా. మొదటి గ్రంథం, రాజు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదివితే, మరియు బెన్యామీయుడునైన గెరా కుమారుడును బహురూము ఊరువాడనైన షిమి నీ వద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించాడు. నన్ను ఎదుర్కొనుడికై అతడు యోర్దాను నదికి దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపను అని ప్రమాణం చేసి తిని వాణ్ణి నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడు గనక వాణ్ణి ఏం చేయాలో నీకు తెలుసు, చేసుకోపో అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమర్థమవుతుందండి? మనిషికి వినేటువంటి రిలేషన్. క్రైస్తవుల కిందాక మనం చదివాం. క్రైస్తవులు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందండి, వినయ మనస్సు కలిగిన వారు ఉండండి, కరుణ కలిగిన వారే ఉండండి, దూషణకు దోషణ చేయకండి, కీడుకు ప్రతి కీడు చేయకండి. ఒకవేళ మీరు మంచి పనులు చేసి ఏమైనా శ్రమ పొందితే మీరు ధన్యులే. ఇంకా మీకు ఉన్నటువంటి నిరీక్షణ విషయంలో ఎవరైనా మిమ్మల్ని హేతు అడిగితే దానికి సమాధానంగా చెప్పు. ఇది క్రిస్టియన్ స్టాండర్డ్స్ మనం చదివాము. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో
చదువుకున్నటువంటి ఒక ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు షిమీ అనేవాడు దావీదును దూషించాడు, శపించాడు, నానా అల్లరి చేశాడు. 10 మందిలో వచ్చినప్పుడు అతని 10 మంది కోప్పడ్డా కూడా రాజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి సరేలే నిన్ను నేను చంపనులే అన్నాడు. ఇప్పుడు రాజుకు వృద్ధాప్యం వచ్చి కొడుకుకు పట్టాభిషేకం జరిగిన తర్వాత అయ్యా ఇక నేను నిన్ను రాజుగా చేశాను, నాకు టైం అయిపోయింది అని లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోతున్నాను. అదే పైన ఉంటుంది, ఈ విషయాలు మనకు తెలుసు. కాబట్టి నా టైం అయిపోయింది, నేను ముసలాన్నే వెళ్ళిపోతున్నాను, ఇక మంచిగా పాలన చేయి అని చెప్పి ఒక న్యూస్ ఇస్తున్నాడు. ఏమని? ఫలానా రోజు ఒకడు నన్ను ఇట శపించాడు, నేనేమో నిన్ను చంపనులే అని వానికి ప్రమాణం చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నెక్స్ట్ 9వ వచనంలో చదివిన మాట, వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీకు తెలుసులే ఏం చేయాలో అది చెయ్యి అంటున్నాడు. అంటే ఏం చేయమని అర్థం? నన్ను తిట్టిన వాడిని నేను చంపను అని చెప్పాలే కానీ నువ్వు చూసుకో అంటున్నాడు కదా. అది ప్రేమ దేవుని పిల్లారా, ఈ చదువుకున్నటువంటి ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తుంటే మరి బైబిల్లో ఇలాంటివి ఉన్నాయి కదా అని మీరు అనవచ్చు. క్రైస్తవులుగా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడానికే బైబిల్ ఉంది. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ చిన్న స్టోరీ మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక స్టోరీ. పాత నిబంధన అని అంటున్నాం. మనం చదువుకున్నటువంటి అంశము క్రైస్తవులకు సంబంధించిన క్రొత్త నిబంధన. పాత నిబంధనలు ఎలాగనో ఉంటుంది. పాత నిబంధనలు ఇలాంటి స్టోరీలు ఉన్నాయి. పాత నిబంధనలకు ఆచరించేటువంటి ఆ యోధ మత ఆచారాల వ్యవహారాల్లో మనుషులు ఎలాగుంటారో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోవడానికి పాఠాలు కదా. ఓహో ఇలాగుంటుంది సీన్, ఇలాగుంటుంది సిచ్యువేషన్, ఇలాగుంటుంది పరిస్థితి. తర్వాత ఈ ఏలి పరిస్థితులు కూడా కొంచెం చూడొచ్చు. ఏలియా రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో కూడా చూస్తే ఇక్కడ 18వ అధ్యాయం, ఇది మీకు తెలుసు కదా. ఎంత ఎమోషన్ ఉంటుందో అక్కడ. కర్మేలు పర్వతం దగ్గర బయలు ప్రవక్తలైనటువంటి వారు, ఇటు పక్కేమో ఏలియా అనేటువంటి వ్యక్తి, మా దేవుడు గొప్ప అని గోల చేసుకున్నటువంటి సమయం. అవతల వాళ్ళని యువతల వాళ్ళని అవతల వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసాం కదా. ఏలియా కూడా పిలవండి చాలా విషయాలు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా, అవతల వ్యక్తుల్ని యువతల వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే నువ్వు నమ్మిన వారిని నమ్మకపోతే అవతల వాళ్ళు నీకు విరోధులా? ఇప్పుడు ఓవరాల్గా మనం చూసేటువంటి విషయంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దావీదు కానీ ఏలియా కానీ, ఈ దావీదునే ఇంకొక మాట కూడా చూస్తాం. ఈయనంటాడు కదా, ఏమంటాడు? ఈ ఫిలిస్తీన్లని గొల్యాతు అంత పెద్దోడే, ఏమన్నాడు అతన్ని? సున్నతి లేని వీడు కదా. ఇలాంటి విషయాలన్నీ పాత నిబంధనలో ఉన్న విషయాలు చూస్తాం. ఏం నేర్చుకుంటాం ఇందులో నుంచి?
బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక మతాన్ని ఆచరించే వాళ్ళు అనుసరించినటువంటి వారి మెంటాలిటీ, వారి వ్యవహార శైలి, వారి పద్ధతులు చూస్తూ ఉన్నాం. యోధా మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తుల వ్యవహార శైలి, వారి పద్ధతులు, వారి ఎలాగున్నాయో చూస్తూ ఉన్నాం. ఒక మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలాగుంటుందో మనం చూస్తూ ఉన్నాం. సున్నతి లేని వాడాయుడు అంటే మరి వీళ్ళెవరు? మేము సున్నతి కలిగిన వారు, మాదే గొప్ప, మాదే గ్రేటు, వీళ్ళు మాకంటే తక్కువ వాళ్ళు, మా మతం కంటే వీళ్ళ మతం తక్కువది. ఇది కదండి సిచ్యువేషన్. ప్రేమ దేవుని పిల్లారా, పాత నిబంధన ఏం చెప్తుంది అని అంటే యోధా మతం గురించి చెప్తుంది. మతం గురించి చెప్తుంది. అందుకనే ఆ మతము మనిషిని రక్షించలేదు అని నిరూపిస్తూ దేవుడు ఒక కొత్త నిబంధన ఇచ్చాడు. మతములో ఉంటాయి అన్నీ, అవతల వాళ్ళు, యువతల వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు, వీళ్ళు అని. నేను మీకు చదివించిన ఈ చిన్న విషయాలు ఇవన్నీ యోధా మతానికి సంబంధించినవి. మీకు అర్థమవుతుందా? మతాన్ని ఆచరించే వాళ్ళకు ఉంటాయి ఇట్లాంటి లక్షణాలు. దావీదునే తీసుకున్నాం. ఏమన్నాడు? షిమీని నేను నిన్నేం చెయ్యనులే అన్నాడు కదా, కానీ లోపల అట్నే ఉంది. ఉండబట్టే కదా కొడుకు చెప్పాడు, వాడిని నిర్దోషిగా వదలొద్దు, ఏం చేయాలో నీకు తెలుసులే అంటున్నాడు. అంటే షిమిని ఏం చేయమని? నేను చెప్పలేదు కానీ కొడుకుతాను. పగ అయితే లోపల అలాగే ఉంది. ఏనండి, మతము ఇలాగున మనిషిని గర్విష్ఠులుగా చేసింది, అహంకారులుగా చేసింది, మతము ఉన్మాదులకు చేసింది, మతం పేరిట రక్తపాతం జరిగింది. 400 మందిని ఓతపోత కోసాడు ఆ పెద్ద ఆయన. మతమంతా రక్తపాతం అండి. అందుకని దేవుడు పాత నిబంధన, కొత్త నిబంధన, కొంతమంది అంటారు ఏమని, కొత్త నిబంధనే బెస్ట్ అయితే, ఇదే శ్రేష్టమైనదైతే మరి అట్లాంటిది ఎందుకు ఇవ్వాలి? హెబ్రీ పత్రిక చదివేటప్పుడు వచ్చినటువంటి సందేహాలు ఇది. దేవుడికి తెలుసు కదా ఆ పాత నిబంధన ద్వారా మనిషికి రక్షణ రాదు, అందుకనే కొత్త నిబంధన. మరి అట్లాంటప్పుడు ఆ పని చేయనటువంటి ఆ నిబంధన ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు కొంతమందికి వస్తాయి. ఎందుకు దాన్ని ఉంచాడో మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. మనుషులు మతాన్ని ఫాలో అవుతారు, కానీ మతం ద్వారా మతంలో ఏముంటాయో చెప్పడానికే పాత నిబంధన పెట్టాడు. ఆయనకు తెలుసు అది పనిచేయదని. పాత నిబంధన మనిషిని సంపూర్ణంగా రక్షించదు అని ఆయనకు తెలుసు. అయితే మనుషులు ఫాలో అవుతారు, మతాలను ఫాలో అవుతారు. ఫాలో అవుతుంటే మతాలలో ఏముంటుందో చెప్పడానికే పాత నిబంధన పెట్టాడు. ఇది మనకి ఎక్కాల. పాత నిబంధన ఎందుకుందనంటే మతాలు ఎట్లుంటాయో చూడు చూడు, నువ్వు ఫాలో అవుతావు దాన్ని, అది నిన్ను సేవ్ చేస్తుందా? సేవ్ చెయ్యదు. ఇట్లాంటి ఉన్మాదుల్ని తయారు చేస్తాయి అని మనం తెలుసుకోవడానికే పాత నిబంధన. పాత నిబంధన ఎందుకుంది అని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ఉంది. ఒకటేమో మనకి బోధ కలుగుటకు, ఇంకోటేమో మనకి బుద్ధి కలుగుటకు. మరి ఈ పాత నిబంధన ఎందుకుంది అని అంటే మతం ఇట్లాగ ఉంటుంది, అయ్యో మతంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, మతంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే, సో మతాల నుండి బయటికి రండి అని కొత్త నిబంధన ఇచ్చాడు. అది క్రిస్టియానిటీ. మనం చదువుకున్నటువంటి విషయాలు ఎంత డీసెంట్గా ఉన్నాయండి క్రిస్టియానిటీలో. మీరు ఇలాగ ఉండండి, ఏక మనస్కులై ఉండండి,
సహోదర ప్రేమ కలిగి ఉండండి, దయగలిగిన వారిగా ఉండండి, కరుణా సంపులుగా ఉండండి, వినయ మనస్కులు కలిగిన వారే అండి, దూషకులుగా ఉండొద్దండి, చెడ్డ మాటలు పలకండి. ఇవన్నీ ఇలాంటి మాటలు పాత నిబంధన వాళ్ళకి దావీదుకు కానీ ఏలియాకు కానీ సరిపోద్దా? మీరు చెప్పండి, సరిపోతాయా వాళ్ళకి? అందుకే దేవుడు మనకి ఒక క్రొత్త నిబంధన ఇచ్చి ఆ నిబంధన ప్రకారం యేసు ప్రభువును మన పాపముల కొరకు బలి ఇచ్చి మన పాపాలని ఆ బలిలో శిక్షించి, ఆయన పాపం కాదు, అది మన పాపం. కాబట్టి యేసు ప్రభు శరీరం మీద పడినటువంటి ప్రతి దెబ్బ దానికి ఎవరు బాధ్యులు అంటే యేసు ప్రభు కాదు, మనం బాధ్యులం. సో మన శిక్షే అక్కడ విధించబడింది. ఆ విషయాన్ని అంగీకరించిన వారికి ఆయన రక్షణ కలిగిస్తున్నాడు. ఇలాగన ఆయన చేసిన ఈ క్రొత్త నిబంధనలో మనల్ని పిలుచుకుంటాడు. క్రొత్త నిబంధన స్టాండర్డ్స్ ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఈ తేడాన్ని వివరించడానికే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ పాత విషయాలు అనగా పాత నిబంధనలోని మత సంబంధమైనటువంటి పద్ధతుల వ్యవహారాలు ఉన్నాయే వాటిని కోట్ చేస్తూ మీరు ఇలాగ ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమేం చెప్పాడు చెప్పండి కొండ మీద ప్రసంగంలో? వాటిని కోట్ చేస్తూ, మతంలో మీరు ఆచరించారు కదా, నేను చెప్పేది కొత్త నిబంధనలు ఇలాగ ఉండండి అని అన్నాడు. కొండ మీద ప్రసంగం అదే కదా. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి, దానికి ఒక బేసిక్గా ఆ చేంజెస్ చెప్తూ వచ్చాడు. మీరు ఎలాగ ఉండాలి పాత విషయాల్లో, అనగా ఒక మతములో ఒక మతాన్ని ఆచరించడంలో మీకు కొన్ని రూల్స్ పెట్టా కదా, మతం మిమ్మల్ని రక్షించలేదు కదా, ఇప్పుడు మీరు ఎలాగ ఉండండి అని అన్నాడు. ఏమేం చెప్పాడు? కొన్ని డిఫరెన్స్లు చెప్పండి. ఓకే, దీనులుగా ఉండండి అని చెప్పుకుంటూ వచ్చి పాత ఈ కోట్ చేసి డిఫరెన్స్లు చెప్పాడు కదా అంటున్నా. అదే వెనక్కి రండి, ఏంటి తీసుకెళ్తే టకటక నన్ను కాస్త పరిగెత్తించవచ్చు కదా. నరహత్య చేయు, నరహత్య ఇది ఎవరికి చెప్పాడు? ఒక మతంలో ఉన్న ఒక పద్ధతి, మతంలో ఉన్న ఒక మీరు వాళ్ళకి మతంలో ఆచరించే వాళ్ళకి చెప్పాడు. ఏమని? నరహత్య చేయకూడదు అని. వాళ్ళు చేయకుండా ఉన్నారా? రూల్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అసలు మన ఏం జరుగుతుందో అర్థం కాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉందండి. నిజంగా చాలా బాధగా ఉంది. ఈ మధ్య ప్రవీణ్ గురించి ఈ విషయాలు మాట్లాడుకుంటే, ప్రవీణ్ విషయాలు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఏ కాడికి మమ్మల్ని అంటావా అన్నవాడే కానీ, బాబు నువ్వు ఇది అన్నావు, అది కాదు రైట్, ఇది రైట్ అని చెప్పేవాళ్ళు లేరు. మరి ఎవరు చెప్పట్లా? కేకలేయడమే వస్తుంది. అంటే నువ్వు ఫలానా విషయంలో తప్పు మాట్లాడావు, మా వాళ్ళ గురించి ఇది మాట్లాడావు. బైబిల్ ఏం చెప్పిందండి? ఇందాక మనం క్రైస్తవులకు ఏం చేయాలి? నీ నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతివానికి నువ్వేం చేయాలా? సాత్వికముతో సమాధానం చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండు అనండి. కాబట్టి ఈ ప్రవీణ్ విషయం ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని అంటావని కేకలేయడం తప్ప అలా కాదు ఇది అని చెప్పేవాళ్ళు లేరు అని అంటే కనపడటం అలా కదా. ఇంకా కొంతమంది నాకు అర్థం కాని పరిస్థితి ఇదే. మాట్లాడుకోవడానికి మనమేమి దాపరికాలు ఏమి లేవు, ఎందుకంటే పబ్లిక్గా ఉంటున్నాయి. ఏంటంటే ఇదేంటి సనాతన ధర్మం అంట, సనాతన ధర్మం అంటున్నారు. కానీ అసలు ఆ ధర్మం ఏంటో చెప్పేది ఎవరు? వన్ నేషన్ బాగానే ఉంది, బాగా అట్రాక్టివ్గా ఉంది. వన్ నేషన్గా ఉందాం రండి అని అంటే భారతదేశం అందరం వస్తాం. కానీ దాని వెనకాల మోటివ్ ఏంటి? ఏ మతం ఉండకూడదు, ఇది ఒక మతం ఉండాలని. అది మతపరమైన నినాదం. సనాతన ధర్మం ఓకే, సనాతన ధర్మం ఓకే,
అసలు ఆ ధర్మం ఏంటి? ఎవడు చెప్పండు? ఎవడు చెప్పడు. సనాతన మనకుంది కదా, అది ఏంటి అది అని అంటే చెప్పేవాడు లేడు. ఎవరు చెప్తున్నారు? విన్నావా ఎక్కడన్నా? ఆ ధర్మం గురించి చెప్పేవాళ్ళు లేరు. ఏంటి ఇంతగా ధర్మం అన్నట్టు? ఏమో, బైబిల్ గ్రంథం ఆలోచన చేయండి. ఈ ధర్మం ఏంటంటే క్రైస్తవ ధర్మం. మతంలో మీకు చెప్పాను కదా, కొన్ని ఉంటాయి మతంలో ఇలాంటివి. పాత నిబంధన చెప్పాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మతం మిమ్మల్ని రక్షించదు. ఆ మతానికి పెట్టిన కొన్ని రూల్స్, నరహత్య చెయ్యవద్దు అని చెప్పబడిన మాట మీరు అన్నారు కదా, మతానికి చెప్పిన మాట. ఆ మతం నిన్ను రక్షించదు. నేను చెప్పేది ఏంటంటే అని, మనిషి చంపితేనే కాదు, కోపపడి దూషించి ద్రోహి వ్యర్థుడా అని పిలిచినా కూడా అన్నాడు. ఇది క్రిస్టియన్ స్టాండర్డ్. మతంలో ఇది ఉండదు. మతానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గతంలో నేను ఒక మాట మాట్లాడుతూ మతం అనేది ఒక మత్తు అని మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా ఉంటుంది. రిలీజన్ ఏమైతుందంటే ఇట్స్ అన్ ఇంటాక్సికేషన్. అదొక ఎమోషన్ అండి. ఇప్పుడు అది సూపర్ టాపిక్ ఎవడికి పట్టినా. ఎటు వెళ్ళిపోతున్నామో మనం. సరే, ఇదొకటి. తర్వాత ఇంకా ఏం చెప్పాడు? ఆ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో, న్యూ టెస్ట్మెంట్ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో ఒకటి చెప్పారు మీరు, నరహత్య గురించి. ఇంకేమేం చెప్పాడు కొన్ని చదవండి. వ్యభిచారం. సో వ్యభిచారం చేస్తే తప్పని చెప్పాను కదా, సో మీరు ఎట్లా ఉండాలి? మోహపు చూపే చూడకూడదు అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు చెప్పండి. ఈ రెండు మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే మీకు వెల్ నోటెడ్ విషయాలు. మిగతా ఇంకా ఏం చెప్పాడు అవి చెప్పండి. ఒట్టు పెట్టుకోవద్దు. మతంలో కొన్ని చెప్పాడు, దేవుని పేరట ఈ చేయండి, ఈ చేయండి అన్నాడు. కానీ మీ లైఫ్ స్టైల్లో మీరు ఎలాగ ఉండాలి? ఆ ఒట్టు పెట్టుకుంటేనా అమ్మ తోడు, బైబిల్ తోడు, దేవుని తోడు, చర్చి తోడు, పాస్టర్ తోడు అని చెప్పడం కాదు. అసలు నీ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి అంటే, ఎలాగుండాలి? నువ్వేం మాట్లాడుతున్నావో రియల్గా ఉండు. మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలని న్యూ టెస్ట్మెంట్లో చెప్తాం. మతం పేరట జరిగేటువంటివన్నీ మతంలో అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఇంకా 38లో ఏముంది? అక్కడ ఉంది, మా మతంలో చేస్తే ఇదే ఇలా ఉండండి, మా మతాన్ని దూషిస్తే ఇలా చేస్తాం అని మీకు ఉన్నాయేమో మత సిద్ధాంతాలు. క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలాగుంటుందంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపు ఎడమ చెంప కూడా తెప్పండి. ఇది యేసు ప్రభు చెప్పింది, ఫాలో అయింది. ఇది మన వ్యక్తిత్వానికి సంబంధించింది, మన లైఫ్ స్టైల్, మన జీవితానికి సంబంధించింది. క్రొత్త నిబంధన మనకి నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్తో వచ్చింది కాదు. ఇది లోపల పుట్టేది. నరహత్య చేయవద్దు, ఓకే, నేను చంపలేదు కదా, నేనేం తప్పు చేశాను? మరి తిట్టావుగా, కోపడ్డావుగా. మన లైఫ్లో భాగమైపోయేదే న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉన్న మతం ఏంటంటే, మతం కొంతవరకు మనిషిని కొంతవరకు కంట్రోల్ చేస్తుంది అంతే. నరహత్య చేయదు, మనిషి చంపుకోవద్దు అని రూల్ ఉంటుంది ఆడ. మతాన్ని ఫాలో అయితే మనిషికి రక్షణ ఉండదు. అది మన లైఫ్ స్టైల్ అవ్వాలి. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, పాత నిబంధన ఆ మతం ఏంటంటే అది ఆయింట్మెంట్ లాంటిదయ్యా అన్నాడు. ఆయింట్మెంట్ లాంటిది అంటే ఏదైనా పుండు వచ్చిందనుకో, ఆ పుండుకు ఆయింట్మెంట్ పూసుకుంటే తగ్గుది కదా, తగ్గే అవకాశం ఉంది కదా. సో అలాంటిది. కానీ న్యూ టెస్ట్మెంట్ ఎలాంటిది అని అంటే, ఇది వ్యాక్సిన్ లాంటిది అని అన్నా, యాంటీబయాటిక్ లాంటిది. ఇది లోపలికి సూదేస్తే లోపలికి వెళ్ళిపోతే
ఈ పుండు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి బాగు చేసుకుంటూ వస్తుంది. అది న్యూ టెస్టమెంట్ అని చెప్పాడు. ఓల్డ్ టెస్టమెంట్ ఏమో పైన బాగు చేసేది, న్యూ టెస్టమెంట్ ఏమో లోపల నుంచి బాగు చేసేది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము మన లైఫ్ స్టైల్ ఇలాగ ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులకు ఉండేటువంటి స్టాండర్డ్స్ ఇవి. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు, పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్టు మీ శత్రువులను వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అవతల వాళ్ళు దూషిస్తున్నారు. బైబిల్ గ్రంథం అయితే నువ్వు న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ అయితే అతన్ని నువ్వు ప్రేమిస్తావు. నేను దూషిస్తున్నాడు, ఓకే. దావీదే కనుక న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ అయితే షిమీని ఏం చేసేవాడు? కానీ అక్కడ ఏం చేశాడు? ఆయన మాట ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ మొత్తం మీద మనసులో ఉన్న ద్వేషాన్ని అయితే తన మీద తీర్చుకున్నాడు. అవును కదా? న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఇది. అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తావు, నీ మాట ఎలాగుంది, నీ హోలీనెస్ ఎలాగుంది, పక్క వాళ్ళతో నీ సంభాషణ ఎలాగుంది, కోపపడటం, దూషించడం, వ్యర్థుడా అనడం, ఇవన్నీ మతంలో చూసాం కదండి. మనం చూసాం కదా మతంలో, పాత నిబంధన మతంలో, యోధా మతంలో ఏలియా లాంటి వారిని చూసాం, దావీదు లాంటి వారిని చూసాం. అవతల వారిని చిన్నగా చూసి క్రిస్టియన్స్ వారి లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది అనే విషయాలు చూస్తూ ఉన్నాం. ఇంకా మనుషులకు కనపడాలని వారి ఎదుట మీ పనులన్నీ చేయకండి అని చెప్పాడు. సో నువ్వు ఏదైనా హెల్ప్ చేసావనంటే ఎలా చేయమంటున్నాడు? ఫ్లెక్సీ వేసి వాడు పెట్టే చిన్న అన్నదానం అని 4 ప్లేట్లు భోజనం పెట్టేస్తే దానికి ఫ్లెక్సీ. వాడు పెట్టే భోజనం ఖర్చు కంటే ఫ్లెక్సీలకు ఖర్చు ఎక్కువ పెడతాడు. ఎందుకు వేస్తున్నాడు ఇది? క్రిస్టియన్ స్టాండర్డ్స్ ఎలాగుంటాయి ఏంటంటే పబ్లిసిటీ కోరుకోవాలా, లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలో, పబ్లిక్లో ఎలాగ ఉండాలో, ఎదుటి వారితో ఎలాగ ఉండాలో, వ్యక్తిగతంగా ఎలాగ ఉండాలో, ప్యూర్ లైఫ్లో ఎలాగ ఉండాలో, మాటల్లో ఎలాగ ఉండాలో మొత్తం చెప్తా ఉన్నాడా. కాబట్టి ఒకసారి చదివితే ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. దౌర్భాగ్యం ఏంటంటే న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి న్యూ టెస్టమెంట్కి వచ్చిన క్రిస్టియన్స్ కూడా మతాల్ని ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో. అది మనకు వచ్చిన సమస్య. క్రొత్త నిబంధన క్రైస్తవులు మతాలను ఫాలో అవుతున్నారు. మేము పండగలు చేస్తాం, మాకు ఇవి ఉన్నాయి, మతాచారాలే అంతే. ఇంక మనం తిప్పి చూసుకుంటే ఇంక ఎన్ని కనపడతాయి. అరే కొత్త నిబంధన మతం వల్ల రక్షణ లేదు అని మనకు బయటకు వచ్చిన తర్వాత, మన స్టాండర్డ్స్ ఏదో ప్రభువారు మనకు చెప్పిన తర్వాత మనకు కనపట్టలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ తెల్లలాల్చీల వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తా ఉన్నారు. ఆత్మ, శక్తి, భక్తి అని చాలా చేస్తున్నారు. అసలు ఒక మోడల్ లైఫ్ చూడాలంటే ఇప్పుడు చూడండి, మనం చచ్చిపోయిన మనిషిని చూడండి, అతని వీడియోలన్నీ తన లైఫ్ స్టైల్ అంతా వస్తుంటుంది. ఇప్పుడు ఏదైతే న్యూ టెస్టమెంట్లో చదివామో అవన్నీ ఆయన కాడ కనపడుతుంటాయి. అవతల వాళ్ళు ఎన్ని డిబేట్లు పెట్టుకున్న అవతల వాళ్ళని దూషించడం, అవతల వాళ్ళని కోపడం అది జరగవు. ఆయన కాడ ఉండడు. ఎందుకనంటే ఐఎమ్ ఏ న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ అన్నట్టుగా మాట్లాడతాడు, నవ్వుతనే సమాధానం చెప్తున్నట్టు ఉంటాడు. ఇది కదా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు. తనకున్నటువంటి జ్ఞానంతో, ఇక మీరు వింటుంటారులే, వస్తుంటాయి, మీకు వద్దన్నా వాట్సాప్లో మీకు వస్తూనే ఉంటాయి. తనకున్నటువంటి ఆ నాలెడ్జ్తో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళగలరు, కానీ సామాన్యంగా ఉంటాడు.
ఎంతమంది విరోధులు ఆయనకి. ఇస్లాం మీద మాట్లాడతాడు, హిందువుల మీద మాట్లాడతాడు, కానీ ఎవరిని ఆయన శత్రువులుగా ఫీల్ అవ్వట్లే. వారిని ప్రేమిస్తూనే ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మా సోదరులు మా సోదరులు మా సోదరులు. న్యూ టెస్టమెంట్. నేను ఒక మోడల్ లైఫ్ తనలో ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. క్రిస్టియన్ లైఫ్ స్టాండర్డ్స్ ఇది. ఈ స్టాండర్డ్స్ మనం ఉండాలి. మనకు రాజు ఉన్నాడు, మనకు రాజ్యం ఉంది, మేము ఆయన రాజ్యం, మనం క్రైస్తవ రాజ్యం, మనకి ఒక స్టాండర్డ్స్ ఉంది. ఈ స్టాండర్డ్స్ మర్చిపోయి మళ్ళా మతంలో గెలిచిపోతుంది. రండి భజన చేసుకుందాం. ఒకసారి ఒక మాట మాట్లాడుతూ నేను ఈ మాట అన్నా, మంచివాడు చెడ్డవాడై తనకి సమాజానికి ఉపయోగపడకపోతే ఇంక వాడు భక్తి చేయడం ఎందుకు అని అన్నా. చెడ్డవాడు దేవుని దగ్గరికి వస్తే మంచోడు అవ్వాలి. మంచోడైతే ఏంటి, ఎలా మంచోడని? తనకి తన ఫ్యామిలీకి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఏ మంచి ఇలా ఉపయోగపడకపోతే నువ్వు గంటల గంటల భజనలు చేసి ఏం లాభం? మంచోడు అని ఏం లాభం? అది భక్తి. భక్తి చేస్తున్నాం అని మరలా మతాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అవుతుంది. మతాలలోకి వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళా గొడవలు, ఎదురుదాడులు, ధర్నాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో మతం వల్ల మనిషి రక్షింపబడడు అని బైబిల్ గ్రంథం చెప్పి పాత నిబంధన మతాన్ని చూపించి దీనివల్ల మీరు రక్షణకు రారు అని నిర్ధారించి తేటపరచి క్రొత్త నిబంధన యేసు ప్రభు ద్వారా ఇచ్చి దానికి క్రొత్త నిబంధన క్రైస్తవులను మాదిరిగా చూపించి ఇప్పుడు చూడండి క్రైస్తవులు. నేను ఈ మధ్యకాలంలో మనకున్నటువంటి వ్యక్తిని ఒక మోడల్గా చూపించాను. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల విషయాలు చూద్దాం. పౌలు కొత్త నిబంధన భక్తుడిగా ఉన్నాడు. ఇక చూడండి, పాత నిబంధన మతపు భక్తికి క్రొత్త నిబంధన భక్తికి ఎంత తేడా. ఇక పౌలు జీవితం మనకు తెలుసు. అంతేకాకుండా ఈ పౌలు కానీ పేతురు కానీ యోహాను కానీ రాసినటువంటి పత్రికలలో మనకిచ్చిన స్టాండర్డ్స్ ఏంటి? అదే పేతురు శ్రమల కొలిమిలో నలుగుతున్నటువంటి పేతురు మీరు ఇలాగుండాలి అని రాశాడు. ఇలాగుండాలి ఇక్కడ రాసిన విషయాలు. కాబట్టి మన విలువలు మనం అర్థం చేసుకుందాం, క్రైస్తవ విలువల్లో బ్రతుకుదాం. తిరిగి మతంలోకి వెళ్ళొద్దు. మతంలోకి వెళ్ళిపోతే అది ఎంత ప్రమాదమో మనమే బైబిల్ గ్రంథంలోనే తేడాగా చూపిస్తూ ఉంది. పౌలు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని నా నడవడిని గురించి మీరు వింటిరి. సో పౌలు ఆ మతంలో ఉన్నప్పుడు నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు అని అన్నాడు. మతాన్ని చాలా చక్కగా పాటించాడు. ఏమండి, మతాన్ని చాలా చక్కగా పాటించాడు. అసలు అందులో నేను అనిందడను ఒక్కటి కూడా మిస్ కాలేదు, అన్నీ చేశాను, ఫాలో అయ్యాను. కానీ ఆ మతం నన్ను రక్షించలేదు, నేను ఇప్పుడు క్రైస్తవుని అని తన లైఫ్ స్టైల్. ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులుగా మనం న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ అర్థం చేసుకోవాలి. న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీని అర్థం చేసుకోవాలి. ఈనాడు మరలా మతంలోకి వెళ్ళిపోయి రండి
భజన చేసుకొని వద్దాం, స్తుతి ఆరాధన, బలమైన పండగలు, మహోత్సవాలు. బైబిల్ చెప్తుంది కదా, మీరు పండగలు వీటిని ఆచరిస్తున్నారు. క్రైస్తవులైనటువంటి సంఘానికి ఇదే గలతీ పత్రికలో పౌలు గారు రాశారు. మీరు పండగలు, అమావాస్య దినాలు వీటిని పాటిస్తున్నారేంటి? ఒకప్పుడు చేశారు, మతంలో ఉన్నప్పుడు చేశారు. మతంలో ఉన్నప్పుడు పండగల ఆచారాలు ఇవన్నీ చేశారు. వాటి నుండి వచ్చారు కదా బయటికి. అంటే మీరు పండుగలు ఇన్ని ఆచరిస్తున్నారు, ఏంటి మీరు ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళని అన్నాడు అని అంటే, ఇప్పుడు మనల్ని అన్నాడా? ఈ మధ్య నేను గుంటూరు, విజయవాడ, పామర్రు ఇవన్నీ తిరిగి వచ్చాం కారులో. సమ్మర్ కదా, ఏ ఊరిలో పెట్టినా పండగలే, ఫ్లెక్సీలండి. బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు పండగలు ఆచరిస్తున్నారు అని. క్రైస్తవులని క్వశ్చన్ మార్క్ చేశాడు అని అంటే చేయమనా చేయొద్దనా? మీకేమర్థమవుతుంది? సో పాత నిబంధన మతంలో ఉన్నాయి, మతంలో చేశారు. మీరు మతం నుండి బయటకు వచ్చారు కదా, మీది అంతరంగంలో వచ్చినటువంటి మార్పు కదా ఇది. పేతురుపత్రికలో చదివినట్టుగా ఇది మన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇదేదో పైన కడుక్కునేది కాదు బాప్తిసం అంటే అని చెప్పాడు కదా. మరి చేయమనే వద్దనా? ఫ్లెక్సీలు వేసి శృంగధ్వనుల పండగ ఏమి లే, ఏం పేర్లు చదవలేక అల్లాడిపోయింది. కారులో మాట్లాడుకుంటూ వచ్చాం, ఎన్ని పండగలు చేస్తున్నారు. వద్దు అని చెప్తే మేము అదే చేస్తామని క్రిస్టియానిటీ, ఇంత పర్సంటేజ్ క్రిస్టియానిటీ చేస్తుంటే ఎవరు ఏం చేద్దాం? కళ్ళు తెరవాలి, మనమైన కళ్ళు తెరవాలి. స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండి దేవుని యొక్క గుణ లక్షణాలని మనం ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి అంతే. లోకమంతట్లో నువ్వు ఎలా ప్రవర్తించాలో అది ఇక్కడ ప్రవర్తించు. ముందు మీరు ఏక మనస్కులై సంఘంలో ఒకరితొకరు ఏకంగా ఎలా ఉంటుందో తెలుసుకోండి. వినయంగా ఉండి కరుణ కలిగిన వారికి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? సంఘంలో ఎక్సర్సైజ్ చేయి, ప్రాక్టీస్ చేయి, నేర్చుకో. అందుకని సమాజంగా కూడుట మానొద్దు, ఇక్కడ నేర్చుకొని అక్కడ పని చేయి, అది చెప్పేది. ఇలాంటి బోధ మతానికి నచ్చదు. గుంపులు కావాలి. ఏమండి మొన్న ఒక మీటింగ్ అతను పెట్టి, బాబానా ఇట్లా మీటింగ్ ఉందన్నా, మన చిన్నకమ్మ నుంచి ఎవరైనా వస్తారని చెప్పు, ఆటో పెట్టి డబ్బులు పెడదాం అన్నాడు. ఆటో ఖర్చులు ఇద్దాంలే అన్నా, ఎవరైనా వస్తారని చెప్పు అన్నా అన్నాడు. మా వాళ్ళు రావాలనుకుంటే బైకులు వేసుకొని వస్తారులే అన్నా అని చెప్పాను నేను. 15-20 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తా. మనం ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కిష్టాపురంలో ఉన్న ఇసాకన్న వాళ్ళని నేను అన్నా మీటింగ్ పెడుతున్నాను రండి అని అన్నా. ఇసాకన్న అన్నాడు, అన్నా ఆటోలకి ఏమన్నా ఇస్తావా అని అన్నాడు. నేను ఎమ్మటే చెప్పా, అన్న మీరు రావద్దు ఇంకా అని చెప్పా. అడుగు ఇసాకన్నని, శ్రీనుని అడగండి, శ్రీనికే చెప్పా. ఎందుకంటే మధ్యవర్తి అయినా డబ్బులు అడుగుతున్నాడు అని అంటే వాళ్ళు రావద్దని చెప్పుకోని అన్న. మతంలో నుండి బయటకు వచ్చిన క్రైస్తవుడు స్టాండర్డ్స్ అర్థం చేసుకోవాలా, తిరిగి మతంలో వెళ్ళకూడదు. నీ మతం కోసమని, క్రౌడ్ కోసమని ఏదేదో చేసి మతాన్ని బాగా చేస్తున్నానంటే అది దట్స్ నాట్ గుడ్. అది మన లైఫ్ స్టైల్లో కనపడాలా, క్రిస్టియన్ లైఫ్ స్టైల్లో కనపడాలా, మన వ్యక్తిత్వంలో కనపడాలి, మన క్యారెక్టర్లో, మన మాటల్లో, వీటన్నిటిలో కనపడాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మన విలువ మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం మనకి ఇచ్చినటువంటి ప్రామాణికాలు మనం అర్థం చేసుకుందాం. వాటి చొప్పున మనం బ్రతుకుదాం. నేను ఇక్కడ క్రౌడ్ని నింపాలి అనుకుంటే నాకు పెద్ద మ్యాటర్ అండి. ఏ మ్యూజిక్లు అవి ఇవి ఆర్కెస్ట్రాలు ఇవన్నీ చేయలేనా? అసలు ట్రాక్స్ 20 ఏళ్ళ క్రితం నుంచి నేను పాడిన వాడిని. పెద్ద ఆకర్షణ చేయలేనా? అలా కాదు కదా. వాక్యానుసారమైన పద్ధతిలో బోధించుకుంటూ ఇది రియల్ క్రిస్టియానిటీ అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంగీకరించి వస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరూ ఇది తెలుసుకోవాలని మాత్రమే చెప్తా ఉన్నాం, పాటించాలని కోరుతూ ఉన్నాం. న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్గా ఉండండి. మరలా మతాల దగ్గరికి వెళ్ళి మతాల్లో ఉన్న రోతంతా నెత్తికి ఎత్తుకోవద్దు అండి అని
మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.